పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీ ఆపరేషన్ తెలంగాణ, దక్షిణాదిపై కమలనాథుల స్పెషల్ ఫోకస్, తెలంగాణపై ప్రత్యేక దృష్టి, రంగంలోకి మోదీ, వచ్చే నెలలో రాష్ట్ర పర్యటన, అభివృద్ధి పనులకు శ్రీకారం, 2028 లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ ప్రారంభం. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల వేడి కొనసాగుతున్న వేళ కమలనాథుల దృష్టి తెలంగాణపై పడింది. ఇప్పటికే దక్షిణాదిపై గట్టిగా ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ముందు తమిళనాడులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. దాని తర్వాత తెలంగాణలో పాగా వేయాలని భావిస్తుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో బలోపేతం కావడానికి బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలందాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న సహాయ సహకారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను సమాయత్తం చేసే బాధ్యతను జాతీయ నాయకత్వం భుజాన వేసుకుంది. రాష్ట్ర పర్యటనకు ప్రధాని రాక దాదాపు ఖరారైంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ద్వారా రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ భావిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఇది ఉత్తర తెలంగాణలో పార్టీకి మైలేజీనిస్తుందని నేతలు భావిస్తున్నారు. పర్యటన ముగింపులో సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ సర్వసన్నద్ధమవుతుంది. అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై కూడా ప్రభావం చూపనుంది. ఇటీవలన జరిగిన పార్టీ అంతర్గత సమావేశాల్లో కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని పర్యటన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త పార్టీల ఆవిర్భావం ఓట్ల చిలుకకు దారితీసే అవకాశం ఉన్నందున స్థిరమైన ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజల ముందుంచడమే ఈ ఆపరేషన్ తెలంగాణ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. కేవలం ప్రధాని మాత్రమే కాకుండా ఇకపై వరుసగా కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. కేంద్ర పథకాల అమలు తీరును పర్యవేక్షించడం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకోవాలని పార్టీ భావిస్తుంది. తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే పరమావధిగా బీజేపీ వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రధాని మోదీ రాకతో తెలంగాణ కమలదంలో కొత్త ఉత్సాహం నెలకొంది. మే 4న ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్న తరుణంలో బీజేపీ జాతీయ నాయకత్వం అందిస్తున్న ఈ మద్దతు రాష్ట్ర నేతలకు పెద్ద బలాన్ని ఇస్తుంది. అయితే మారుతున్న స్థానిక సమీకరణాలను అధిగమించి కమలదళం ఏ మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.